శ్రీరాముడు హనుమంతుడికి ఇచ్చిన ఉంగురం, హనుమంతుడు లంకలో సీతమ్మ తల్లిని కలిసి ఆ ఉంగురం ఇచ్చిన ప్లేస్ ఉంది కదా, అది చూపిస్తాపా. సో ప్రస్తుతం నువారా ఏరియాలో ఉన్న పిక్మీలో బైక్ బుక్ చేసుకుని స్టార్ట్ అయినా వెదర్ మాత్రం తోపు ఉంది ఈ రోజు. అట్లా ఒక 22 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి బొమ్మరు ఎల్లా వాటర్ ఫాల్స్ ఎంట్రెన్స్ దగ్గరకు వచ్చి 700 ఎల్కేఆర్ పెట్టి ఎంట్రీ టికెట్ తీసుకొని ట్రెక్కింగ్ స్టార్ట్ చేసిన. కూల్ వెదర్ ఉన్నా కూడా చెమటలు పడుతున్నాయి. ఒక 40 మినిట్స్ వాక్ చేస్తే వచ్చింది బొమ్మరు ఎల్లా ఫాల్స్. ఇక్కడ కూడా కొంచెం హెవీ ఫ్లో ఉంటే బాగుండు అనిపించింది, కానీ చాలా బాగుంది వాటర్ ఫాల్స్ అయితే. ఎక్కువ క్రౌడ్ లేకుండా డీప్ నేచర్ లో చాలా ప్రశాంతంగా ఉంది. మస్ట్ విజిట్ వాటర్ ఫాల్స్ ఇన్ నువారా ఏలియా. కొన్ని మంచి మంచి క్లిప్స్ తీసుకొని కొంచెం టైం స్పెండ్ చేసి రిటర్న్ అయిపోయినాయి. ఇక కిందికి వచ్చి సీతా ఏలియా టెంపుల్ కి స్టార్ట్ అయిన స్కై వ్యూ చూడు ఎట్లుందో. ఆల్మోస్ట్ 7 అవుతుంది టైం. సర్ప్రైజ్ చేసింది స్కై నన్ను. సో ఇదే ఆ టెంపుల్. టెంపుల్ లోపల వీడియోస్ తీయలేరు కానీ చాలా బాగుంది టెంపుల్. టెంపుల్ వెనకాల ఇది ఎగ్జాక్ట్లీ ప్లేస్. హనుమంతుడు సీతమ్మ తల్లిని కలిసి శ్రీరాముడు ఇచ్చిన ఉంగరం, సీతమ్మ తల్లికి ఇచ్చిన విగ్రహం కూడా ఉంది ఇక్కడే. ఈ అడుగు హనుమంతుడిది. చాలా వేగంతో నేలపై దుంకడం వల్ల పడ్డ అడుగు అని చెప్తారు ఇక్కడ వాళ్ళు. ఫారినర్స్ కి ఎంట్రీ టికెట్ ఉంది ఈ టెంపుల్ కి 100 ఎల్కేఆర్. ఇది కంప్లీట్ చేసుకుని చక్కగా రూమ్ కి వచ్చి ఫ్రెష్ అయ్యి మంచిగా పప్పన్నం వండించుకొని కడుపు నిండా తిని పడుకున్నాయి. పొద్దున లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి చక్కగా నువారా ఏలియా పోస్ట్ ఆఫీస్ కి వచ్చిన. ఈ పోస్ట్ ఆఫీస్ కోసం గూగుల్లో అండ్ ఇక్కడ పబ్లిక్ చాలా ఎలివేషన్ ఇచ్చిర్రు, కానీ ఇక్కడ అంతగా ఏం లేదు. అంటే లోపల మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది. మేబీ అది కంప్లీట్ అయ్యాక బాగుంటుండొచ్చు, కానీ నేనైతే డిసప్పాయింటెడ్. సర్లే ఇంకేం చేస్తామని మళ్ళీ రూమ్ కి వచ్చి రూమ్ చెక్అౌట్ చేసి ఎల్లాకి స్టార్ట్ అయినాయి. నువారా ఏలియాలో నేనేమేం ప్లేసెస్ కవర్ చేసినా ఫుల్ డీటెయిల్డ్ వ్లాగ్ చేసి ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన. లింక్ బయోలో ఉంటది. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసి నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.